స్వస్థపరుస్తూ అనేకులను విడుదల చేస్తూ కుంటివారిని నడిపించడము, అంటే గుడ్డివారికి చూపు రప్పించడము, చనిపోయిన వారిని మరణ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తి ఆయన అనేకులకు విశ్వాసాన్ని, అనేకులకు వారి ప్రేమను తెలియజేస్తూ దేవుడు మీ పక్షముగా ఉన్నారు, మీరు భయపడవద్దు, మీరు జడవద్దు, మీరు ఎవరికి కూడా దోషులుగా ఉండవద్దు, మీరు తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఆరాధించాలని కుమారుడు ప్రజలకు సువార్త ప్రకటిస్తూ విశ్వాసులు దేవుని వాక్కును విధేయులయ్యారు. అంటే ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటించాడో తండ్రి అయిన అంటే మాటలు ప్రజలైన వారికి కుమారుడు ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టారో వారు విశ్వాసులుగా దేవుని వాక్కుకు విధేయులయ్యారు. విశ్వాసులుగా దేవుని వాక్కు విధేయులు అవ్వడం అంటే ఆయన మాటకి ఎప్పుడైతే లోబడి ఉన్నారో వారిలో విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగినప్పుడు దేవుని వాక్యానికి విధేయులయ్యారు. దేవుని వాక్యానికి విధేయులు అవ్వడం అంటే దేవుని వాక్యానికి లోబడి వారు ఇష్టపూర్వకంగా మనస్పూర్వకంగా అంగీకరించారు కనుక దేవుడు వారి పక్షముగా పోరాడుతానంటున్నాడు. తండ్రి ఎదుట వారి పక్షముగా పోరాడుతానని కుమారుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వారు లోపము లేని వారు కారు, లోపము లేకుండా దేవుని వాక్కుకు విధేయత చూపలేరు. లోపము లేని వారు కారని కుమారుడు చెప్తున్నాడు. లోపము లేకుండా దేవుని వాక్కుకు విధేయత చూపలేరు అంటే లోపము లేని వారంటే మనలో ఏ లోపము లేకుండా దేవుని ఎదుట మనము నిలబడలేము. అలాగనే దేవుని ఆరాధించాలన్నా, దేవుని ఆశ్రయించాలన్నా కానీ మనలో ఉన్న భ్రష్ట స్వభావం అనే లోపము, పాపం అనే లోపం మనలో ఉంది కనుక వాటి నుండి విడిపించబడాలి. వాటి నుండి పాపము నుండి విడుదల పొందాలి, పాపము నుండి క్షమాపణ పొందాలి, పాపము నుండి ప్రాయశ్చిత్తం పొందాలంటే కనుక దేవుని వాక్కు ద్వారానే మనకి ఈ పాపము నుండి విడుదల కలుగుతుంది కనుక ఆ వాక్కుని మనము దేవుని వాక్యానికి విధేయత చూపితే గనక వారు కోరిక అంటే జీవితాంతం కూడా పూర్తిగా విధేయత చూపటమే. దేవుడు విశ్వాసం ఏమంటున్నాడు, మీరు విధేయత కలిగి వాక్యానికి లోబడి ఉన్నారు కనుక మీరు మీ జీవిత కాలమంతా కూడా వాక్యానికి లోబడి జీవించాలి. ఈ వాక్యానికి మీ పక్షాన దేవుడే పోరాడతాడు. మీ భ్రష్ట స్వభావం నుండి విడిపించడమే కాదు, సాతాను వలలో నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పరిశుద్ధులుగాను పరలోక రాజ్యముల వారసులుగాను నిలవబెట్టుకుంటాను అని కుమారుడు వారి పక్షాన సువార్త ప్రకటించడమే కాకుండా తండ్రి ఆలోచనలు వారికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. వారు కొన్ని వాక్యాలను లేకపోతే కొన్ని వాక్కులను వారు మనస్పూర్వకంగా వారు హృదయంలో చేర్చుకోవాలి. వారు పూర్తిగా దేవుని నమ్మాలి. దేవుడు యేసును పంపాడని యేసు చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా దేవుని మూలముగానే కానీ వారు అంటే దేవుని మూలముగానే చేశాడు అని వారు తెలుసుకోవాలి. క్రీస్తు చెప్పిన మాటలు పరలోకము నుండి తండ్రి నుంచి వచ్చాయని వారు పూర్తిగా ఆలోచన చేయాలి, పూర్తిగా అంగీకరించాలి. అంటే పూర్తిగా అంగీకరించాలంటే కనుక దేవుడు ఏం చెప్పాలి, తండ్రి ఆలోచన కలిగి తండ్రి ఏ ఆలోచనతో కలిగి నన్ను పంపించాడో, మీరు ఏ ఆలోచనలు నడుచుకోవాలో, మీరు ఏవైతే విడిచిపెట్టి ఏవైతే అనుసరించాలో తండ్రి నాకు చెప్పి పంపించాడు కనుక వాటినే మీ ముందు నేను ఎవరి పాప స్వభావాల నుండి మార్పు చెంది వారు పూర్తిగా దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ఆరాధించడానికి వారు హృదయపూర్వకంగా వారి మనోనేత్రాలు తెరవచేసి వారు హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారంట. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే తండ్రి చిత్తము నెరవేర్చే వారిగాను క్రీస్తును వెంబడించే వారిగాను దేవుని వాక్యానికి లోబడి ఉన్నారు. హల్లెలూయా. అలాంటి విధేయత ప్రతి ఒక్కరు కూడా చూపాలి. అదే ఆలోచన కలిగి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి దేవుని ఆలోచన ఏమై ఉందో అది మనము గ్రహించుకుని వాక్యానుసారంగా జీవించే వారిగా ఉంటే గనక తండ్రి ప్రతి విషయంలో కూడా మనల్ని అధికారము కలిగి లేకపోతే కనుక మనము స్వతంత్రము కలిగి ఉండాలని ఆయన ఆలోచన కనుక మనము
ఒకరికి లోబడి కానీ ఒకరికి బానిసలుగా కానీ ఉండకూడదని తండ్రి ఆలోచనలు కలుగా మనం ఏం చేయాలంటే కనుక ఎవరికి లోబడకూడదు, ఎవరి అధికారానికి తల వంచే వారిగా ఉండకుండా మన తండ్రి అయిన దేవుని ఎదుట దేవుడు ప్రతి ఆలోచనలో కూడా మనకి ముందుండి నడిపించడమే కాదు, మన ప్రతి బలహీనతలోను ప్రతి అనారోగ్యముల నుండి విడిపించి పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేసి పరిపూర్ణమైన విశ్వాసములోను యథార్థముగాను మనల్ని నిలవబెట్టడానికైనా పరిపూర్ణమైన ఆలోచన కలిగి మన పక్షముగా ఆయన నిలబడి ఉన్నాడు కనుక ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. పరిశుద్ధులైతేనే కానీ మీరు నా రాజ్యంలో మీరు నా వారసులుగా ఉండడానికి అవకాశం లేదంటున్నాడు కనుక మనం పరిశుద్ధముగాను పరిశుద్ధులుగాను ఆయన సన్నిధిలో మనము మన సాక్ష్యాన్ని మనము చేతపట్టుకుని ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా జీవించినట్లయితే కనుక మనము పరలోక రాజ్యంలో వారసులుగా ఆయన సన్నిధిలో నిలవబడతాము. అలాగే మన జీవితాలను పరిశుద్ధత వైపు పరిపూర్ణముగా మన తండ్రికి మన జీవితాలను అప్పగించుకుంటే గనక ఆయనే మన జీవితాలను పరిశుద్ధపరిచి పవిత్రమైన ఆలోచనలు కలిగి నడుచుకోవడానికి సహాయం చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.